వర్షం లోటు, సాగు తడబాటు, సాగు ముందుకు సాగక ఆందోళనలో రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమయానికి సగటున 185 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా 160 సెంటీమీటర్లే కురిసిందట. మరి వర్షం వస్తున్నట్టు రానట్టుగా ఉన్న పరిస్థితి. సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి, ప్రాజెక్టులపై ఆధారాలతో వచ్చి మాట్లాడతాం. హరీష్ రావు. నదీ జలాలపై సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ వ్యాఖ్య. తెలంగాణలో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లకు కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుంది. ఇతర రాష్ట్రాల్లో వీటి పనితీరుపై అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశం. ఇక రాజాసింగ్ రాజీనామాకి బీజేపీ ఉన్న ఎమ్మెల్యే రాజీనామా చేశారు కదా రాజాసింగ్ గారు, ఆయనకి ఆమోదం తెలపడం అనేది ఒక విశేషమైనటువంటి వార్త. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వాలని కూడా అధిష్టానం సూచించిందట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీని రానివ్వకుండా చంద్రబాబు కూటమి సర్కారు చేస్తున్న దారుణమైన ప్రయత్నాలు, వాటిని ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా సాక్షి ఈరోజు ఓ పెద్ద ప్రకటన చేసింది. అక్కడున్న పరిస్థితి మీద వివరించింది. నిజానికి నిన్న కూడా వచ్చింది, కేబుల్ ఆపరేటర్లంతా రౌండ్ టేబుల్ పెట్టుకుని ఈ ప్రభుత్వం ఒత్తిడితోటి మేము సాక్షి టీవీ తీసేస్తుంటే మా కేబుల్ ఆపరేటర్లు మాకు వద్దు, మీ కేబుల్ వద్దు, మీ ఆపరేషన్ వద్దని చెబుతున్నారు, దాంతో మాకు నష్టం జరుగుతోందని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారట. ఈరోజు మరి ఆ కేబుల్ ఆపరేటర్లు ఏ స్థాయికి వెళ్తారు, ఎట్లా జనంలో ఎట్లాంటి తిరుగుబాటు వస్తుందన్న దానికి ఇది ఒక ఉదాహరణ. దీని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ఇక సర్కారు తీరుపై డీజీల గుస్సా, సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుట. డీజీపీ గుప్తా ఒంటెత్తు పోకడలపై తీవ్ర ఆగ్రహం. గతంలో ఎప్పుడు జనరల్గా ఇట్లాంటివి జరగడం రేరుగా ఉంటుంది. చంద్రబాబు గారి సర్కారులో ఇప్పుడు డీజీలు కూడా ఆగ్రహానికి, అంటే వాళ్ళ ఇష్టం అంట, పోస్టులు పెట్టుకోవటం కానీ ఇవన్నీ కీలకమైనవన్నీ ఒకళ్ళిద్దరే, వాళ్ళు ఎవరిదే చెప్తే వాళ్ళ దగ్గరే ఉంటున్నాయట. దాని మీద మండిపడుతున్నారు సీనియర్ ఐపీఎస్లు. పార్కును కబళించే పన్నాగం. విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ పార్కుపై జనసేన ఎమ్మెల్యే కన్ను. ప్రైవేటు వ్యక్తులను నియమించి కాపలా. 3,500 గజాల స్థలం విలువ 60 కోట్ల పై మాటేనంట. టీడీపీ వాళ్ళే కర్మ, మేమెందుకు వెనకబడాలని పోటీ పడుతున్నట్టున్నారు జనసేన ఎమ్మెల్యేలు. తిరుమల లడ్డూపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి, ఆ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించండి. సిబిఐ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం. దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఏదో దాంట్లో ఏలు పెట్టి చేయబోయినట్టుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి అది వాళ్ళు కదా చేసింది జంతు కొవ్వు అని దారుణమైన ఆరోపణ చేస్తే దాని మీద సిబిఐ ఈ సిట్ కూడా ఇంతవరకు వాళ్ళని పిలిచి అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా అడిగినట్లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కబళిస్తున్న కల్తీ మద్యం. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగితే పెద్ద పెద్ద బ్యానర్లు రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు ఆ వార్తలు జోలికే అట్లా. ఇప్పుడు సాక్షిలో చాలా ప్రముఖంగా వచ్చింది. కబళిస్తున్న కల్తీ మద్యం అని ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతోంది. అక్కడెక్కడో పాలకొల్లులోనో ఎక్కడో తెలుగుదేశం అయినా శుభ్రంగా అనకాపల్లి దగ్గర రుత్తల రాము అని అనకాపల్లి పారిశ్రామిక వాడలో తయారు చేస్తున్నాయంట. పారిశ్రామిక వాడలో తయారు చేసి ఈ స్పిరిట్ హైదరాబాద్ తెప్పించుకుని హైదరాబాద్ స్పిరిట్ తెప్పించేసి అక్కడ తయారు చేసి నకిలీ లేబుల్లు, నకిలీ మూతలు అన్నీ పెట్టేసి డైరెక్ట్గా అక్కడ బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నాడు. మొత్తం సప్లై చేస్తుంటే పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్న దాంట్లో బయటపడింది. సో అక్కడక్కడ పట్టుకుంటున్నారు, కానీ చాలా చోట్ల జరుగుతున్నాయి. అదొకటో చోట కదా సార్, చాలా పెద్ద సబ్జెక్టు. నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్గా వేశారు. ఏదో వాళ్ళు డైరెక్ట్గా పట్టుకున్నటువంటి అంశాన్ని చూస్తే సార్, ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్, ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్ అని చెప్పి ఎక్సైజ్ శాఖ దాడులతో వెలుగులోకి వచ్చింది. కోనసీమ పశ్చిమలో కల్తీ దందా. అనకాపల్లి, కడపల్లోని కేసులు. డిస్టిలరీ నుంచి స్పిరిట్ బయటికి, ఏది ఆంధ్రప్రదేశ్లోంచి డిస్టిలరీ నుంచే స్పిరిట్ బయటకి ఇస్తున్నారు. దానికి రంగు నీళ్లు కలిపి అమ్మకాలు, మూతలో లేబుల్ సొంతంగా తయారీ. కోనసీమ జిల్లాలో 1,165 లీటర్ల స్పిరిట్ పట్టుకున్నారు సార్. అంటే ఇప్పుడు అప్పట్లో ఎక్కువ ధరగా ఉండడం మూలంగానే ఇట్లాంటి కల్తీ మద్యం వస్తుందని చెప్పారు. మరి ఇప్పుడు తక్కువ ధర ఉన్న ఎందుకు ఇంత విచ్చలవిడిగా కల్తీ మద్యం వస్తుంది? ఇంకా తక్కువ రేటుకి అమ్ముతున్నారంట సార్. దాంట్లో రాశారు, 110 రూపాయలు ఉన్న బాటిల్ని 80 రూపాయలకు అమ్ముతున్నారంట. సో 30 బెల్ట్ షాపులు. ఇప్పుడు ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందని వాళ్ళే రాస్తున్నారు. ఇదేమో డైరెక్ట్గా మద్యానికి సంబంధించి సార్. వీళ్ళు బెల్ట్ షాపులకి ఏం చేస్తారంటే, ఈ స్పిరిట్తో నార్మల్గా ఆల్కహాల్లో 42% ఉండాలి. ఓకే, స్పిరిట్ 42% ఉండాలి ఆల్కహాల్. కానీ ఇది 100% పెట్టి దానికి రంగులు నీళ్లు పెళ్ళెట్టేసి దాంట్లో యాడ్ చేసేసి డైరెక్ట్ సీసాలు పెట్టి అమ్మేస్తున్నారు. పైకేమో చూస్తే బాటిల్ అలానే ఉంటుంది, లేబుల్స్ కూడా అలానే ఉంటాయి. మూత కూడా మనం అలా తిప్పితేనే వస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాట మాత్రమే కదా ఇదంతా. తొందరగా చనిపోతారు సార్. నెలల్లో ఎక్కువ సంవత్సరాలు ఇటువంటి వాటి మీద స్పందించాలి కదా ప్రభుత్వం.